హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి హెర్బల్స్ అండి. జనరల్గా మనం టీ డికాషన్ యూజ్ చేసి హెన్నా మిక్స్ చేసుకుంటాం కదండి. కానీ ఈరోజు నేను చెప్పిన విధంగా మీరు కనుక కలుపుకుంటే కలర్ ఎక్కువ రోజులు ఉంటుందండి. మనం దీనికి 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. హెన్నా పౌడర్ అండ్ చింతపండు. మనం ఈ చింతపండుని కడుక్కొని వాటర్ పోసి నానబెట్టేసుకొని జ్యూస్ తీసుకోవాలండి. ఈ జ్యూస్ని మనం హెన్నా పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం చింతపండు రసంలో హెన్నా పౌడర్ కలుపుకోవడం ద్వారా చుండ్రు పోతుందండి. ఎక్కువ రోజు కలర్ కూడా ఉంటుందండి. మన హెయిర్ గ్రోత్ పెరుగుతుందండి. అదేవిధంగా మనము చేతులకి కానీ కాళ్ళకి కానీ పెట్టుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మనము దీన్ని యూజ్ చేయొచ్చు. చేతులకు పెట్టుకోవచ్చండి. లేదు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలంటే ఓవర్ నైట్ అంతా అట్లనే రెస్ట్ పెట్టేసుకొని మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ హెన్నా పౌడర్ ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ హెన్నా పౌడర్ అండి. ఎటువంటి కెమికల్స్ అనేటివి యాడ్ చేయలేదు నేను.